देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. నమస్కారం సార్. విరచిత నమస్తే. శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 75వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో రాజసూయ పరిసమాప్తి అనంతరం రాజులందరూ కూడా పరమానందంతో తిరిగి వెళ్ళటం, వాళ్ళందరినీ కూడా సగౌరవంగా అవభృత స్నాన అనంతరం ధర్మరాజు సత్కారాలన్నీ చేసి పంపించడం జరుగుతుంది. సకల మర్యాదలతో పంపించాడు వచ్చిన వారందరినీ కూడా. ఆ తర్వాత ఈ అధ్యాయం చివరిలో అందరూ ఎవరి ప్రదేశాలకి వాళ్ళు వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు మయసభ అందచందాలన్నీ వీక్షిస్తూ మడుగులో పడి అవమానించబడినటువంటి ఘట్టం ఇవి వర్ణించడం జరిగింది ఈ 75వ అధ్యాయంలో. వాటిని శ్లోక రూపంలో నేడు అవభృత స్నాన విశేషాలను మనం తెలుసుకుందాం. ముందుగా భగవత్ స్మరణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రాజోవాచ. పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. పూర్వ పాఠంలో చిట్ట చివరిగా కొసమెరుపుగా ఒక అద్భుతమైనటువంటి శ్లోకరత్నం చెప్పారు పరీక్షిత్ మహారాజుకి. ఏమిటయ్యా అంటే అది దుర్యోధనం ఋతే పాపం కలిం కురుకులామయం అని చెప్పారు. దుర్యోధనుడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ రాజసూయ యాగంలో అందరూ సంతోషించారు అని చెప్పి ఒక మాటతో పూర్తి చేశాడు అక్కడ సుఖయోగేంద్రుల వారు 74వ అధ్యాయం. ఆ మాట పట్టుకున్నాడు పరీక్షిత్ మహారాజు. దాంతో సందేహాలు అడుగుతున్నాడు. ఇక అజాత శత్రోస్తం దృష్ట్వా రాజసూయ మహోదయం సర్వే ముముదిరే బ్రహ్మన్ నృదేవా ఏ సమాగతాః. ముముదురే అనే పదానికి అర్థం ఆనందించుట, మోదము, హర్షము, ఇవన్నీ కూడా ఒకటే పదాలు. సమ్మోహము. అజాత శత్రోహో అంటే జన్మతోనే ఎటువంటి శత్రువులు లేనటువంటి వాడు ఎవరైతే ఉంటారో అటువంటి అజాత శత్రువు. హరిషడ్వర్గాలు కూడా లేనటువంటి వాడు. అట్లాంటి వాడు ధర్మరాజు. ధర్మరాజుకు ఒక్కడికే మహాభారతం మొత్తం మీద ఈ ఒక్క టైటిల్ మనకి వ్యాసుడు ఉపయోగిస్తూ ఉంటాడు, ఇంకెవరికి ప్రయోగించాడు. అజాత శత్రువైన తం రాజసూయ మహోదయం దృష్ట్వా. ఈ తమ్ అనేటువంటిది ఈ రాజసూయ మహోదయం ముందు పెట్టుకుంటే తం రాజసూయ మహోదయం, ఆయన చేసినటువంటి ఏ రాజసూయ మహోదయం అంటే అద్భుతమైనటువంటి రాజసూయ మహాక్రతువు ఏదైతే ఉంటుందో ఆ యాగానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నృదేవా ఏ సమాగత. ఏ సమాగత ఎవరైతే వచ్చినటువంటి వాళ్ళు పెద్దలు ఎవరు వచ్చారు? నృ మానవులు గాని, దేవాహ దేవతలు గాని ఎవరైతే ఉన్నారో తే సర్వే అందరూ కూడా ఈ యాగాన్ని చూసి దృష్ట్వా ముముదురే. రాజసూయ యాగము వైభవాలు, అద్భుతమైనటువంటి ఆ ఘట్టాలు, లక్షలాది మంది అలా అన్నదానాలు,
వస్తున్నటువంటి ధన ప్రవాహము ఇవన్నీ చూసి అందరూ ఎంతో ఆనందించారే. కానీ దుర్యోధనం వర్జయత్వా రాజాన సర్షయస్సురాః ఇది శృతం నో భగవం తత్ర కారణముచ్యతామంటూ పరీక్షిత్తు సుఖయోగేంద్రుల వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు అక్కడ. తత్ర కారణముచ్యతాం, కారణం చెప్పండి మహానుభావ, ఏమిటది? దుర్యోధనం వర్జయత్వా, ఒక్క దుర్యోధనుడు తప్ప. ఇక్కడ వర్జయత్వాన్ని ఈ శ్లోకంలో ప్రయోగించారు, పైన రుతే అని ప్రయోగించారు. దుర్యోధనం రుతే, రుతే అంటే తప్ప. వర్జయిత్వన్న రుతే అన్న ఒకటే అర్థం. దుర్యోధనం వర్జయిత్వా, ఒక్క దుర్యోధనుడు తప్ప వాడిని విడిచిపెట్టి, రాజానః స ఋషయః సురాః, దేవతలు గాని ఋషులు గాని రాజులు గాని వాళ్ళందరూ కూడా అంత ఆనందంగా ఉన్నటువంటి రాజసూయ వైభవాన్ని దుర్యోధనుడు మాత్రమే సంతోషించలేదు, వాడు తప్ప మిగతా వాళ్ళందరూ సంతోషించారని చెప్పారు. ఇది శృతం నః అని మా చేత వినబడింది మీరు చెప్పగా. నహశ్రుతం అంటే మేం విన్నాం. ఎలా తెలిసింది? మీరు చెప్తేనే తెలిసింది, పూర్వశ్లోకం. కాబట్టి హే భగవన్, ఓ మహర్షి, తత్ర కారణం ఉచ్యతాం, దానికి కారణం ఏంటో తెలియచేయండి. అందరూ అంత ఆనందంగా ఉంటే చివరికి కర్ణుడు కూడా ఆనందంగా ఉన్నాడు. కానీ దుర్యోధనుడికే వచ్చింది మాయరోగం. వాడు తప్ప మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారంటే వీడికే వచ్చింది. ఏం ప్రాబ్లం అంటే అప్పుడు మహర్షి సుఖయోగేంద్రుల వారు అంటున్నారు, పితామహస్య తే యజ్ఞే రాజసూయే మహాత్మనః బాంధవాః పరిచర్యాయాం తస్యాసన్ ప్రేమ బంధనాః. పితామహస్య తే యజ్ఞే రాజసూయే, అయ్యా మీ పితామహులు ఆ రాజసూయ మహాయజ్ఞంలో ఎవరైతే బాంధవాః పరిచర్యాయాం, పరిచర్య అంటే సేవ, రాజసూయ యాగంలో వచ్చినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రాజసూయ యాగంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్యంలో నిమగ్నమైపోయి వాళ్ళ యొక్క ఆత్మీయ అనురాగాలని ధర్మరాజుతో పంచుకున్నారు. ఈ యాగంలో మా వంతు మేము ఇచ్చేస్తాం, మేము ఈ పని చేస్తాం, మేము ఈ కార్యం చేస్తాం, మేము ఈ సహాయం చేస్తాం అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యంలో పాలు పంచుకున్నారు, సేవలు అందించారు. ఎందుకని? ప్రేమ బంధనాః, పాండవుల మీద ఉన్నటువంటి ప్రేమతోను, భీముని చూసి భయంతో కొంతమంది. ఇట్లా ఎవరికి వాళ్ళుగా వాళ్ళ వాళ్ళ ఆత్మీయతని అనేకమైన కార్యాల రూపంలో సేవలు అందిస్తూ ధరించారయ్యా. అందులో యజ్ఞ కార్యం అవన్నీ పక్కన పెట్టేసి, బంధుత్వాలు బాంధవాలు భయాలు అవన్నీ పక్కన పెట్టేసి, అన్నిటికంటే మించి యాగ కార్యం కాబట్టి యాగంలో కనీసం ఒక వస్త్రం తీసుకుని కింద ప్రక్షాళన చేసినా కూడా మనకి పుణ్యకార్యం. నేను దాదాపు నా డిగ్రీ వయసు, పీజీ వయసుల్లో దాదాపు ఒక 4 మహాయజ్ఞాలని నేను ఆచరించాను. అన్ని యజ్ఞాలలో నా పని ఏమిటి అంటే యాగశాలని శుభ్రం చేయటం నా పని. చక్కగా వాళ్ళు ఏదో ఆవు పేడ పెట్టి ముగ్గు వేస్తారు, రాగానే పొద్దున్నే నేను మడిగట్టుకుని వచ్చి ఆ యాగశాలని శుభ్రంగా లోపల ఉన్నటువంటి దాంతో దర్భలతో వాటితో శుభ్రం చేసి, మళ్ళీ ఋత్విక్కులు వచ్చే సమయానికి యాగశాల శుభ్రంగా పెట్టడం, వాళ్ళకి అన్ని సిద్ధం చేసి ఆసనాలు వేసి శుభ్రం చేయడం అనేటువంటిది ఏది తెల్లవారుజామున 5ంటికి ఈ పని చేయాల్సింది. 6ంటికల్లా వాళ్ళందరూ వస్తారు ఋత్విక్కులు. ఇలా దాదాపు ఒక 7-8 హోమాలలో నేను నా డిగ్రీ వయసులో, పీజీ వయసులో చేశాను. ఇప్పటికీ ఎంత గుర్తొస్తాయో అవన్నీ కూడా. నాకు ఒక మంత్రము తెలియదు, ఏమీ తెలియదు ఆ వయసుకి, గాయత్రి మంత్రం తప్ప. కానీ ఆ చేసినటువంటి యాగంలో చేసినటువంటి ఆ కార్యం కూడా ఎంత గొప్పదో అని తర్వాత తెలిసింది ఈ గ్రంథాల ద్వారా. అట్లా ఒక్కొక్కరు వాళ్ళ ఆత్మీయతని పంచుకుంటూ ఏ కార్యం చేయగలరో ఆ కార్యంలో వాళ్ళు పాలు పంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాంట్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఏ కార్యాలు నిర్వహించారు అనేటువంటిది కూడా ఇక్కడ సంక్షిప్తంగా ఇస్తున్నారు. భీమో మహానసాధ్యక్షో, భీమసేనుడు ఏం పని చేశాడంటే, మహానసము అంటే వంట ఇల్లు అని అర్థం, వంటగది. మహానసం సంస్కృత పదం. మహానసానికి అధ్యక్షుడు ఎవరయ్యా అంటే భీమసేనుడు. నల భీమపాకం అంటాం కదా, అందుకే నలుడు భీముడు పాకశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వాడు. వంట ఎవరు చేసినా, గిన్నెల్లో ఎవరు పెట్టినా వీళ్ళ చెయ్యి అలా పెట్టి మంత్రం పఠించారంటే అది అమృతాహారం అయిపోతుంది. అది దాని
గొప్పతనం. అంతేగాని వీళ్ళే వండాలి, వీళ్ళే వార్చాలి, వీళ్ళే కొంపట్లో పెట్టాలి, అది కాదు అర్థం అక్కడ. వాళ్ళ చేయబడాలి అంతే. కాబట్టి భీమో మహానస అధ్యక్ష, భీమసేనుడు మహానసం యొక్క అధ్యక్షుడు. ధనాధ్యక్ష సుయోధన, ఇది ముఖ్యమైన కారణం వాడి ఏడుపుకి. పరీక్షిత్ అడిగింది ఏమిటి అంటే దుర్యోధనుడు తప్ప అన్నారు. కాబట్టి ఆ దుర్యోధనుడికి ఎందుకు కుళ్ళుకుంటున్నాడు, వాడు ఎందుకు అంత సంతోషంగా లేడంటే ధనాధ్యక్ష సుయోధన, ఈ పని అప్పచెప్పాడయ్యా ధర్మరాజు. ఎందుకంటే వాడు సార్వభౌముడు, రారాజు. మరి ఏమప్పచెప్పాలంటే మొత్తం వచ్చినటువంటి ధనమంతా కూడా ఏవి ఎక్కడ పెట్టాలి, ఏ విధమైనటువంటి కోశాగారాల్లో ఏవి నింపాలి, ధనం ఎక్కడ పెట్టాలి, బంగారపు ఏ ధనాగారంలో నింపాలి, అలాగే చతురంగ బలాలు ఎక్కడ పెట్టాలి, అనేకమైనటువంటి జంతువుల సముదాయాలు ఎక్కడ పెట్టాలి, అనేకమైన ధాన్యపు రాసులు వస్తాయి, గూడౌన్లు 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 నిండిపోతూ ఉంటాయి ఆయా ప్రాంతాల నుంచి. ఇవన్నీ ఎక్కడ వచ్చినటువంటివన్నీ ఎక్కడెక్కడ పెట్టాలి, రత్నాల కుప్పలు ఎక్కడ పోయాలి, వజ్రాలు రత్నాల కుప్పలు ఎక్కడెక్కడ, గదులు నిండిపోతున్నాయి కిటికీల్లోంచి కాబట్టి వచ్చినటువంటివన్నీ అవన్నీ తీసుకుని ఆ కానుకలన్నీ ఎక్కడ ఏ విధంగా పెట్టాలో ఆ విధంగా పెట్టేటువంటి అధ్యక్షత బాధ్యత వహించిన వాడు దుర్యోధనుడు. ఆ బాధ్యత ధర్మరాజు దుర్యోధనుడికి అప్పచెప్పాడు. సోదరా నువ్వు ఇది చూసుకో, ఆ లెవెల్లో ఆ స్థాయికి తగ్గట్టుగా. ఎందుకనంటే ఎవరికి ఏది ఇష్టమో ఆ పనే చెప్పాలి. ఇది అడ్మినిస్ట్రేషన్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్. ఇష్టం లేని పని అప్పచెప్పకూడదు. కర్ణుడిని తీసుకొచ్చి వంటగదిలోనూ, భీముడిని తీసుకొచ్చి దానం దగ్గర పెట్టకూడదు. కర్ణుడికి దానం చేయడం ఇష్టం, దానం దగ్గర కర్ణుడినే పెట్టాలి. భీముడికి వంట అక్కడే పెట్టాలి. కాబట్టి ఎవరిని ఎలా వాడుకోవాలో అది రాజకీయ చతురత కలిగినటువంటి వాళ్ళు, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు చేయదగినటువంటి పని. అలా సుయోధనుడికి ఏమిటి ఇష్టం అంటే ఎంతసేపు రాబడి ఎంత వచ్చింది, ఖర్చు ఎంత, రాబడి ఎంత, ఇది రాజునికి బాగా తెలుసు. కాబట్టి రారాజు అయినటువంటి సుయోధనుడికి అప్పచెప్పాడు ఆ పని. సహదేవస్తు పూజాయాం నకులో ద్రవ్య సాధనే అని చెప్పాడు. దాంట్లో వచ్చినటువంటి వాళ్ళందరికీ అంటే సహదేవుడు ఏమన్నా యజ్ఞానికి కావలసినటువంటి పూజాయాం, వ్యాస భగవానుడు చెప్పినటువంటివన్నీ సమకూర్చి ఆ ఋత్విక్కులు ఆ సమయంలో ఏది ఎప్పుడు ఏ సమయంలో అడిగితే వెంటనే అందించేటువంటి బాధ్యత సహదేవుడు. ఆ సహదేవుడి కింద 100 మందో 400 మందో ఉంటారు. ఆ సమయానికి ఏ లోటు రాకుండా ఆ ద్రవ్యం, పూజా ద్రవ్యాలనన్నీ చూడగలిగినటువంటి వాడు సహదేవుడు, చిన్నవాడు. ఆ తర్వాత 4వ వాడైనటువంటి నకులుడు చేయాల్సిన పని ఏంటంటే ద్రవ్య సాధనే. ద్రవ్యములు, ఆ పూజా ద్రవ్యాలే కాకుండా తెచ్చినటువంటి ధనాన్నంతా కూడా సమకూర్చి యజ్ఞానికి ఎటువంటి ద్రవ్యం వాడాలి, ఏ విధమైనటువంటి అది బాగుందా లేదా అనేటువంటిదంతా పరిశీలించి దాన్ని వాడేటువంటి పద్ధతి నకులుడు చూసుకున్నాడు మొత్తం అంతా. కాబట్టి అంతేకాకుండా గురు శుశ్రూషణే జిష్ణు కృష్ణ పాదావనే జనే. గురు శుశ్రూష, శుశ్రూష అంటే సేవ. గురు శుశ్రూషణే జిష్ణు, జిష్ణు అంటే జయశీలుడైనటువంటి వాడు, జయించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, జయశీలుడైనటువంటి జిష్ణు అంటే అర్జునుడు. అర్జునుడికి చెప్పినటువంటి పని ఏంటంటే ఇక్కడ గురుజనుల్ని ఏ విధంగా సత్కారం చేయాలో, ఏ విధంగా సేవించాలో ఆ విధంగా సేవించడంలో అర్జునుడిని పెట్టాడు అని ఇక్కడ చెప్పారు. అసలైతే అర్జునుడికి అప్పచెప్పినటువంటి పని ఏంటంటే కృష్ణుడు సంతోషంగా ఉండేట్టు చూడాలంతే అంటాడు ధర్మరాజు. అర్జునుడికి అప్పచెప్పిన ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఇక్కడ గురువు అన్నారు, గురువు కాదు అసలు, గురువుకే గురువు అయినటువంటి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క బాధ్యత అంతా అంటే ఆయన వచ్చి ఎక్కడ ఉన్నాడు, ఆ విడిది ఎలా ఉంది, ఆయనకి ఏ వసతులు ఎప్పుడెప్పుడు కావాలి, ఏ సమయంలో ఏది అవసరమో వెళ్లేదాకా కూడా చూసుకునే బాధ్యత అర్జునుడికి అప్పచెప్పేశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి యొక్క ఆనందము, అవినాభావ సంబంధం అట్లాంటిది. కాబట్టి ఇంకేం చెప్పాల. ఇక్కడ గురు అనే పదంతో పెద్దవాళ్ళు కూడా అందరినీ కలిపేశారు భాగవతం. గురు శుశ్రూషణే జిష్ణు. మరి కృష్ణుడు ఏం చేశాడయ్యా? కృష్ణ పాదావని జనే. పాదావని శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రం ఇక్కడ ఎవరైతే అతిథులు అభ్యాగతులైనటువంటి వాళ్ళు, బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళు వస్తారో వాళ్ళ యొక్క పాద ప్రక్షాళన చేసి
అనేకమైనటువంటి మర్యాదలతో సగౌరవంగా రాజసూయంలోకి ఆహ్వానించేటువంటి పని స్వయంగా శ్రీకృష్ణుడు పెట్టుకున్నాడు. బ్రాహ్మణోత్తముల పాద ప్రక్షాళన చేసి వాళ్ళని ఆసీనులు గావించేంత వరకు శ్రీకృష్ణుడే స్వయంగా ఆహ్వానం. వారి సింహాసనంలో కూర్చున్న తర్వాత ఆ బంగారు పాత్రలో పాదాలు కడిగి ఆ పాద జలాన్ని శిరస్సును ధరించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒకళ్ళ ఇద్దర వేల లక్షలాది మంది బ్రాహ్మణులు, కోట్లాది మంది బ్రాహ్మణులు వస్తే ఇంతమంది పాదాలు కడిగి ఇంతమంది పాదాల యొక్క జలాన్ని శిరస్సును ధరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది శ్రీకృష్ణుడు ఎంచుకున్నటువంటి పని. రాజసూయాగం. పరివేషేణ ద్రుపదజ కర్ణో దానే మహామనాహ. పరివేషేణ. ఇక ద్రుపద జ అంటే స్త్రీలింగం. అక్కడ జన్మించినటువంటి కూతురు, ద్రుపదునికి జన్మించినటువంటి కూతురు అంటే ద్రౌపది అన్నారు. చాలా గొప్ప విశేషమైనటువంటి పదాలు అవన్నీ కూడా. ద్రుపద జహ అని విసర్గలు పెడితేనే ఉన్నా అప్పుడు దుష్టజమ్నుడు అనే అర్థం వస్తుంది. ద్రుపది యొక్క కుమారుడు. జాని దీర్ఘమిచ్చారు అంటే ద్రౌపది, ద్రుపద జ. అలాగే ఆ ద్రౌపది చేసినటువంటి పని ఏమిటంటే కేవలం పరివేషం. అంటే వచ్చినటువంటి వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళారా లేదా చూసుకోవటం, వాళ్ళకి తృప్తిగా భోజనం వడ్డించడం స్వయంగా ద్రౌపది చేసినటువంటి పని. అనేక రకాలైనటువంటి ఆ భక్ష్య భోజ్యాది భోజన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వడ్డించి వాళ్ళు తృప్తిగా భోజనం చేసి వెళ్ళేదాకా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళేట్టుగా పరిశీలించుకున్నది ద్రౌపది దేవి. ఇన్ని లక్షల మందిని కూడా. ఆవిడకి ఇంకా వేరే పనేం లేదు. ఆ ధర్మరాజు దగ్గర కూర్చుని చేసే పనేం లేదు. మొదట్లో ఒక రోజు ఉంటుంది అంతే, లేకపోతే పొద్దున పూట కాసేపు ఉంటుంది. మిగతా పనంతా ఆవిడ అందరూ వచ్చిన వాళ్ళు తృప్తిగా భోజనం చేశారని. ఇది ఈనాటి వివాహాలలో కూడా ఇల్లాలు నిర్వహించవలసినటువంటి బాధ్యతలు. పెళ్లిపీటల దగ్గర ఎంతవరకు ఉండాలో అంతవరకు, మిగతా సమయం అంతా భోజనశాలలో వచ్చినటువంటి అతిథులు తృప్తిగా భోజనం చేసి వెళ్ళారే లేదా కనుక్కోవటం అనేటువంటిది ఆ గృహస్థుల యొక్క బాధ్యత. అన్నిటికీ ఇష్టమైనటువంటి దానంలో ఇష్టమైనటువంటి కర్ణుడికి దానే మహామనాహ కర్ణు అని చెప్పేశారు. కర్ణుడికి ఎక్కడ ఎవరికి దానం చేయాలో హాయిగా నీ ఇష్టం వచ్చినంత దానం చేయవయ్యా అని చెప్పి ఖజానాను అప్పచెప్పేశాడు ధర్మరాజు. తన ఖజానా. పైగా వచ్చినటువంటివన్నీ లోపల పెట్టించేవాడేమన్నా దుర్యోధనుడు, ఉన్నది బయటికి పంపించేటువంటి వాడు కర్ణుడు. రాజులందరూ తెచ్చిన కానుకలన్నీ దుర్యోధనుడు లోపల పెట్టిస్తాడు. లోపలికి వచ్చిందంతా కానుకల రూపంలో దానం రూపంలో పెట్టేటువంటి వాడేమన్నా కర్ణుడు. చూడండి, ఎవరైనా అసలు మనం ఎప్పుడైనా వివాహం ఏదైనా సందర్భాల్లో ఎవరికైనా బాధ్యతలు అప్పచెప్తే ఎవరికి అప్పచెప్తాం? మన ఇంట్లో వాళ్ళకి అప్పుతాం. కానీ ఇక్కడ ఎవరికి అప్పచెప్పాడు ధర్మరాజు? తనకి శత్రువులైనటువంటి వాళ్ళకి రాబడి ఖర్చు మొత్తం అప్పచెప్పేశాడు. ఎందుకనంటే కర్ణుడు దానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇంతే ఇస్తున్నాను లేకపోతే వీడికి అంతా ఇచ్చేస్తున్నాను అనేటువంటి బాధతో ఎప్పుడు ఉండదు. వాళ్ళు 100 అడిగితే 1,00,000 ఇచ్చేటువంటి గుణం కర్ణుడిలో ఉంది. ఆ గుణం దానే మహామన. అలా రాజసూయాగంలో ఇవ్వాలి. ఎవరికి? ముఖ్యంగా బ్రాహ్మణులకి. అలాగే వచ్చినటువంటి ఎవరైతే అతిథులు వచ్చారో వాళ్ళకి అంతకంటే ఎక్కువగా విరివిగా దానం. అంతేకాకుండా అభ్యాగతుల్లో అనేక మంది పౌరులు వస్తారు, పక్క నుంచి వచ్చేటువంటి నాగరికులు వస్తారు, అనేక ప్రాంతాల నుంచి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కావలసినటువంటివి ఏవి కావాలో అవన్నీ వస్త్రాలు అవ్వచ్చు, లేకపోతే చక్కగా కిరీటాలు అవ్వచ్చు, ఆభరణాలు అవ్వచ్చు, పాదరక్షలు అవ్వచ్చు, ఎక్కడ ఏవి కావాలంటే అవి ఏర్పాటు చేసినటువంటి వాడు కర్ణుడు, దానవీరుడు. కాబట్టి ఎక్కడ మనసులో నేను ఇంత ఇస్తున్నాననేటువంటి కించిత్తు ఆలోచన కూడా రానటువంటి కర్ణుడిని, దానం అంటే ఇష్టం ఉన్నటువంటి కర్ణుడిని పెట్టాడు అక్కడ. ఇది ఎవరిని ఎక్కడ ఎలా వాడాలనేటువంటి ఆ మెయింటెనెన్స్ తెలిసినటువంటి వాడు ఎవరై అంటే ధర్మరాజు. యుయుధానో వికర్ణశ్చ హార్దిక్యో విదురాదయ బాహ్లీక పుత్ర పూర్యాద్య ఏచ సంతర్దనాదయ. అలాగే అశ్వత్థామని కూడా అంతే. అశ్వత్థామని పెడతాడు. ఎవరినంటే ఋత్విక్కులని వాళ్ళని సన్మానించి పంపించేటప్పుడు ఎలా సన్మానించి పంపించాలి, ఎవరికి ఏ విధంగా ఉండాలనేటువంటి బాధ్యత అంతా
ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ కూడా అప్పచెప్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి పని, కష్టమైన పని కాదు, ఇష్టంగా చేస్తారు. అట్లాగే ఇంకా ఎవరెవరున్నారు ఇక్కడ ఈ విధంగా కార్యాలు పంచుకున్నటువంటి వాళ్ళు? ఈ విధంగానే వియుధాన, వికర్ణ అంటే సాత్యకి గాని, హార్దికుడు గాని, వికర్ణుడు గాని, విదురుడు గాని, విదురాదయ, విదురుడు, భీష్ముడు, విదురుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఇంకా న్యాయ నిర్ణేతలుగా మనం ఎవరినైతే సుప్రీంకోర్టు జడ్జిలుగా భావిస్తామో ఆ విధంగా రాజసూయ యాగం అంతా నిర్వహణ బాధ్యతలో ఎటువంటి లోపు రాకుండా జరిగేటువంటి స్థాయిలో భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు, విదురుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు వీళ్ళు ఆ బాధ్యత తీసుకున్నారు. వాళ్లే కాకుండా బాహ్లీకుని కుమారుడు సోమదత్తుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. బాహ్లీక పుత్ర భూర్యాద్య ఏచ సంతర్ధనాదయ, ఎవరైతే ఇంకా భూరిశ్రవుడు మొదలైనటువంటి వాళ్ళు, అలాగే సోమదత్తుని కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంతర్ధనాదులు అంటారు. ఒక వైపు నుంచి వచ్చినటువంటి మహారాజులు వీళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఆయా కార్యక్రమాలలో వాళ్ళు భాగం పంచుకొని వాళ్ళు చేయవలసినటువంటివన్నీ చేశారు రాజసూయ యాగం అయ్యేదాకా కూడా. నిరూపిత మహాయజ్ఞే నానా కర్మసు తే తదా ప్రవర్తంతే స్మ రాజేంద్ర రాజ్ఞ ప్రియ చికీర్షవ. వాళ్ళందరూ కూడా మహారాజుకి ప్రియ చికీర్షవ, ఆనందాన్ని కలిగించాలని ప్రేమతో చేసినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా, కష్టంతో కాదు, ఏమాత్రము కష్టం అనుకోకుండా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వీళ్ళందరూ కూడా ధర్మరాజుకి సంతోషాన్ని కలిగించేట్టుగా అనేకమైనటువంటి కార్యక్రమాల నానా కర్మసు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకున్నారయ్యా రాజేంద్ర. రాజేంద్ర అనేటువంటి ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి వాడిన సంబోధన. వాళ్ళందరూ ఆ విధంగా మహాయజ్ఞంలో వాళ్ళు చేయవలసినటువంటి కర్మలన్నీ, వాళ్ళ బాధ్యతలు ప్రేమగా నిర్వర్తించారు, తృప్తిగా నిర్వర్తించారు. అయితే ఋత్విక్ సదస్య బహువిత్సు సుహృత్తమేషు స్విష్టేషు సూనృత సమర్హణ దక్షిణాభిః చైద్యే చ సాత్వతపతేశ్చరణం ప్రవిష్టే చక్రుస్తతస్వభృద. ఈ అవభృద అనేటువంటిది పదం ముఖ్యమైనటువంటి పదంగా తీసుకోవాలి. చక్రుస్తతః అవభృద, ఈ అక్షరం దగ్గర తీసుకుంటే తతః అవభృద. చక్రుస్తతస్వభృద స్వపనం జునద్యాం. జ్యు నద్యాం, జ్యు అంటే స్వర్గలోకం, జ్యునద్యాం అంటే స్వర్గలోకం నుంచి ప్రవహించేటువంటి నది ఏదైతే ఉంటుందో పవిత్రమైనటువంటి గంగా నది, ఆ నదిలో వీళ్ళందరూ కూడా అవభృత స్నానం ఆచరించారట. చక్రుస్తతస్వభృద స్నపనం, స్నపనం స్నానము చేయుట, అవభృత స్నపనం చేశారు. ఎవరెవరు చేశారు? ఋత్వి సదస్య బహువిత్సు సుహృత్తమేషు. ఋత్విక్కులు, సభాసదులు, సుహృత్తులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా స్విష్టేషు సూనృత సమర్హణ దక్షిణాభిః. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా వాళ్ళకి ఏ విధంగా దక్షిణలు ఇవ్వాలో, కానుకలు ఇవ్వాలో అవన్నీ కూడా సమర్పించాడు ధర్మరాజు. ఏ లోటు రాకుండా సమర్పించాడు. బంధుమిత్రులు ఏ విధంగా ఇవ్వాలి, వేద పండితులైనటువంటి వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి, ఋత్విక్కులు యజ్ఞం నిర్వహించినటువంటి వాళ్ళకి ఎవరికి ఎలా ఇవ్వాలి, పెద్దవాళ్ళు సభాసదులైనటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి కానుకలు ఇవ్వాలి మొదలైనటువంటివన్నీ చేశాడు ధర్మరాజు. అవన్నీ పూర్తి అయిపోయినాయి. అలాగే చైద్యేచ సాత్వతపతేశ్చరణం ప్రవిష్టే. ఎప్పుడైతే చేదిదేశ రాజు అయినటువంటి శిశుపాలుడు సాత్వతపతే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చరణం ప్రవిష్టే, పాదపద్మాలలో వాడి యొక్క ఆత్మ ప్రవేశించిందో, ప్రవేశించిన తర్వాత ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వహించడం అయిపోయింది. ఆ తర్వాత అవభృత స్వపనం చక్రుహు. ఏదైతే అవభృత స్నానం ఆచరించాలో యజ్ఞంలో దీక్షా ముగింపు అంటారు. అవభృత స్నానం అయింది అంటే దీక్షా ముగింపు సన్నివేశం అని. యజ్ఞ దీక్షకి ఇన్నాళ్ళు ఏ విధంగా అయితే వహించారో ఆ యజ్ఞ దీక్షని ఇప్పుడు వదలటం. అవభృత స్నానం ఆచరించి యజ్ఞంలోంచి వచ్చినటువంటి ఆ కలశ జలాలందరినీ కూడా బంధుమిత్రులందరి మీద వాటి మీద చల్లి వాళ్ళతో కలిసి మళ్ళీ చక్రస్నానం లాగా చక్కగా జ్యునద్యాం గంగా నదిలో పవిత్రమైనటువంటి దేవనదిలో స్నానం చేశారయ్యా వాళ్ళందరూ కూడా.
ఆ సమయంలో ఆ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటే ఓ పక్కన దుర్యోధనుడు శకుని వీళ్ళిద్దరు కుళ్ళుకుంటున్నారు. శకుని కూడా సంతోషించాడండి. ఇంకా చెప్పాలంటే దుర్యోధనుడు ఒక్కడే, శకుని కూడా ఆనందంగానే ఉన్నాడు. ఇంత వైభవంగా జరిగింది, కన్నుల పండంగా జరిగింది అని. దుర్యోధనుడికి లోపల మండిపోతున్నది తెలియకుండా. ఎంత గ్యాస్ ప్రాబ్లం ఉందో వాడు. మృదంగ శంఖపణ మృదంగ శంఖపణవదుర్యానక గోముఖాః దుందుర్యానక గోముఖాః వాదిత్రాణి విచిత్రాణి నేదురావభృదోత్సవే నేదురావభృదోత్సవే అవభృదోత్సవే అవభృద ఉత్సవంలో ఎప్పుడైతే ఆ అందరూ కూడా ఇప్పుడు కూడా చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చక్కగా ఆ సుదర్శన చక్ర స్నానాన్ని ఆ కోనేటిలో చేస్తున్నప్పుడు ఆ చక్రంతో పాటుగా సుదర్శన చక్ర స్నానంతో పాటుగా అందరూ పూజారులు, ప్రజలు, భక్తులు అందరూ కూడా ఆ చక్ర స్నానంతో పాలు పంచుకుంటారు. అలాగే దివ్యమైనటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఎప్పుడైనా ఆ కోనేటిలో స్నానం చేయిస్తున్నప్పుడు కూడా ఎంత పుణ్యమైనటువంటి. అలాగే మనకి పుష్కరాల సమయంలో గాని ఇవన్నీ కూడా ఒక ఉత్సవాలు ఏవైతే ఉంటాయో అట్లాగే యాగ సమాప్తి నాడు జరిగేటువంటి ఉత్సవం ఏదైతే ఉంటుందో అటువంటి అవభృత ఉత్సవంలో అనేకమైనటువంటి మంగళకరమైనటువంటి వాయిద్యాలు, మృదంగము, శంఖము, పణవము, అలాగే దుందుభి మొదలైనటువంటివి, గోముఖము, ఏవైతే మంగళకరమైనటువంటి వాయిద్యాలు వివిధ రకాలైనటువంటి ఉన్నాయో అవన్నీ కూడా చక్కటి వాయిద్యాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా వాయిద్యాలు అన్ని కూడా సకల దిక్కుల నుంచి కూడా ప్రతిధ్వనించేట్టుగా వాళ్ళు మోగిస్తూ ఉంటే ఆ శుభ సందర్భంలో ఈ వాయిద్యాలకి తగ్గట్టుగా నర్తకమణులు, గాయకులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క విద్యను కూడా ప్రదర్శిస్తున్నారు. నర్తక్యో నృతురు హృష్ట, హృష్ట అంటే సంతోషము, హృదయము నుంచి వచ్చిన ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని హృష్ట హృష్ట అంటారు. హృత్ హృదయ స్థానము నుండి కలిగే ఆనందం, పైకి కేవలం నోటి దగ్గర వచ్చేటువంటి నవ్వు మొదలైనటువంటి కాదు, హృదయం నుంచి వచ్చే ఆనందం. నర్తక్యో నృతుర్హృష్ట గాయకా యూధశో జగు వీణా వేణుతలోన్నాద తేషాం స దివం అస్పృశత్. దివం అస్పృశత్ అంటే అన్ని దిక్కుల వైపున అలా అస్పృశత్ తాకుట అనర్థం, అంటే స్పృశించుట అనర్థం. అంటే ఇంకా చెప్పాలంటే దివము అంటే ఊర్ధ్వలోకం ఏదైతే ఉంటుందో సురలోకం, ఆ సురలోకం కూడా తాకేటువంటి విధంగా వాళ్ళ యొక్క నాదస్వరాలు, వాయిద్యాలు, ఆనందాలు మొదలైనటువంటివన్నీ ఉన్నాయి. నర్తక్యో నృతు పృష్ట, ఆనందంగా నర్తిస్తున్నారు నర్తకీమణులు. గాయకాహ యూధశో జగుహు, యూధశ వేలాది మంది గాయకులు గుంపులు గుంపులుగా అనేకమైనటువంటి, యూధము అంటే గుంపు అనర్థం, సమూహము అనర్థం. సమూహాలుగా ఎంతో మంది గాయకులు అందరూ వేలాది మంది కలిసి ఒక్కసారిగా ఏ గానం అయితే చేస్తూ ఉంటే ఆనందం కలుగుతుందో పరమాత్ముడికి, అటువంటి గానాలన్నీ చేస్తున్నారు ఆ అవభృత మహోత్సవంలో. వీణా వేణు తలోన్నాద తేషాం స దివమస్పృశత్. అనేకమైనటువంటి వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వీణానాదము గాని, తాళములు గాని, వేణునాదము గాని, తలోన్నాద తాళము అంటారు దాన్ని. ఈ నాదములన్నీ కూడా ఆకాశాన్ని అంటుకునేటువంటి విధంగా, స్పృశించేటువంటి విధంగా వీళ్ళందరి యొక్క ఆనందోత్సాహాలతో రాజసూయ అవభృతోత్సవం అనేటువంటిది జరుగుతుంటే అనేకమైనటువంటి ధ్వజ పతాకాలను కూడా వర్ణిస్తున్నారు. చిత్రధ్వజ పతాకాగ్రై ఇభేంద్రస్యందనార్వభి స్వలంకృతై భటైర్భూపా నిర్యయో రుక్మమాలిన బంగారుమయమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ధ్వజ పతాకాలతో, జెండాలు అనేకమైనటువంటి రంగురంగుల వర్ణములు కలిగినటువంటి వాటివి. ఇభేంద్రస్యందనార్వభి, అంతేకాకుండా ఇభ ఇంద్ర ఇభేంద్ర కలిపితే అంటే ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక పక్కన ధ్వజ పతాకాలు, అవే కాకుండా అలంకృతమైనటువంటి ఇభము అంటే ఏనుగు, ఇభేంద్రము అంటే మదించినటువంటి ఏనుగుల యొక్క స్యందనం అంటే రథము, ఆ ఏనుగుల యొక్క రథాలుగా కూర్చున్నటువంటివి, లేకపోతే గజరాజు మీద అధిరోహించబడినటువంటివి, అనేకమైనటువంటి ఉత్తమ అశ్వాలు కలిగినటువంటి రథాలు మొదలైనటువంటి వాటిపైన, గుర్రాలపైన ఆసీనులై వాళ్ళ యొక్క సైనికులతో పాటుగా స్వలంకృతై
భటై, చక్కగా అలంకరించబడినటువంటి భటులతో కూడుకుని ఉంది. భూపా నిర్యయో రుక్మమాలిన. రుక్మమాలిన అంటే బంగారుమయమైనటువంటి సువర్ణమయమైనటువంటి ఆభరణాలతో ఎవరెవరు అనేకమైనటువంటి రాజులు, ఎటువంటి రాజులు వచ్చారనేటువంటిది 12 శ్లోకంలో మళ్ళీ వర్ణిస్తారు. వీళ్ళందరూ ధర్మరాజుని అనుసరిస్తూ వచ్చారట. ఆ అవభృత స్నాన మహోత్సవ వేళకి ఇంతమంది రాజులు అనుసరిస్తూ వచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ముఖ్యమైనటువంటి వాళ్ళని తర్వాత శ్లోకంలో ప్రస్తావించాడు. యదుసృంజయ కాంభోజ కురుకేకయ కోసలాః కంపయంతో భువం సైన్యైః యజమాన పురస్సరాః. యజమానః అంటే ఎవరు ఈ యజమాని? యజ్ఞ యజమాని ఎవరో ఆయన. రాజసూయ యాగాన్ని చేసినటువంటి యజమాని ఎవరయ్యా అంటే ధర్మరాజు. ఆ ధర్మరాజుని పురస్సరాహ అనుసరిస్తూ సైన్యైః, సైన్యైః వారి వారి యొక్క సైన్యంతో పాటుగా భువం కంపయంతః, భూమి కంపించేంత విధంగా ఉంది ఆ సైన్యం అంతా కూడా. ఎంతమంది వచ్చారు? యాదవ వీరులున్నారు, సృంజయ వీరులున్నారు, కాంభోజ. కాంభోజ అంటే ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి అరబ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి కాంభోజ కులం. అక్కడి నుంచి వచ్చినటువంటి రాజులు, కురుదేశపు రాజులు, కేకయ్య దేశపు రాజులు, కోసల దేశపు రాజులు. రామాయణంలో వీళ్ళు కురు, కేకయ్య, కేకయ్య కోసల దేశం మొదలైనటువంటి వాళ్ళందరూ ఇంతమంది వాళ్ళ సైన్యంతో పాటుగా చతురంగ సైన్యంతో హాయిగా ఆనందంగా యజమాన పురస్సరాహ ధర్మరాజును అనుసరిస్తూ వచ్చి ఆనందంతో వాళ్ళ అవభృత ఈ యాగాన్ని చూసి అదృష్టం, ఇది చూడనటువంటి వాళ్ళ దురదృష్టం, ఈ యాగం చూసిన వాళ్ళది అదృష్టం అనుకుంటూ మహారాజుని ధర్మరాజుని అనుసరిస్తూ పురోగమించారయ్యా అంటూ వర్ణించాడు. ఆ తర్వాత జరిగినటువంటి ఆనంద ఉత్సాహాలు ఎలా జరిగాయి, అలాగే నర్తకీమణులు, ఆనందంగా ఉన్నటువంటి పురజనులు, స్త్రీలు మొదలైనటువంటి వాళ్ళు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు ఈ సన్నివేశంలో అనేది తర్వాత శ్లోకాల్లో రేపటి అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.